హలో మామాస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో వచ్చేసి రీసెంట్గా మనకి సందీప్ రెడ్డి వంగాకి దీపికా పడుకోనికి ఒక చిన్న కాంట్రవర్సీ అనేది నడుస్తుంది. దాని గురించి డిస్కస్ చేసుకుందాం. ఇక వీడియోకి వెళ్ళే ముందు మన ఛానల్ని కొత్తగా చూసేవాళ్ళంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. అలాగే మన పాత వీడియోస్ చూసి నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. సందీప్ రెడ్డి వంగ సినిమా తీసినా తీయకపోయినా కాంట్రవర్సీగా పక్కా ఉంటాడండి. మూవీ రిలీజ్ అయ్యే టైంలో ప్లస్ మూవీ చూసి కూడా కాంట్రవర్సీ అవుతుందండి. ఎందుకంటే ఆయన తీసే మూవీ కంటెంట్ అలా ఉంటుంది, కొన్ని బోల్డ్ యాక్షన్స్ ఉంటాయి. ఇక స్పిరిట్ మూవీ అండి, ప్రభాస్తో వస్తున్న కొత్త మూవీ. దీనికి దీపికా పడుకొని కాంబినేషన్ అనుకున్నారు. దాని తర్వాత సడన్లో మనకి యానిమల్ మూవీలో సెకండ్ హీరోయిన్ ఉంటుంది కదా, ఆమెని అనౌన్స్ చేస్తున్నారు. దీని గురించి చిన్న కాంట్రవర్సీ అనేది నడుస్తుందని దాని గురించి క్లియర్గా చెప్తాను మీకు. సందీప్ రెడ్డి వంగ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ప్లస్ దీపికా పడుకొని పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తాను, ప్లస్ ఫ్యాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్తానండి. సందీప్ రెడ్డి వంగ మీకు తెలిసిందే, ఆయన చేసే మూవీలో పక్క బోల్డ్ క్యారెక్టర్స్ అనేవి ఉంటాయి. 60% లేదంటే 40 to 50% మూవీలో పక్క బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటాయండి. లేదంటే 30% అన్న పక్క బోల్డ్ క్యారెక్టర్స్ ఉంటేనే మూవీ అనేది ఉంటుందండి. అది ప్రతి ఒక్కరు తెలిసిందే. మనకు యానిమల్ మూవీ నుంచే అందరు తెలిసిందే. అర్జున్ రెడ్డి యానిమల్ మూవీ నుంచి మనకు తెలిసిందే. ఇక దీపికా పడుకొని ఈ మూవీ కంట 20 crores, నేను చదివిన ఆర్టికల్స్ ప్రకారం చెప్తున్నాను, ఈ మూవీకి 20 crores అడిగిందంట. అట్లా కాక డైలీ 6 hours పనిచేస్తా ఉంది. ప్లస్ అది కాక ప్రాఫిట్లో షేర్ అడిగిందంట. ప్లస్ అది కాక 100 days కన్నా ఎక్కువ వర్క్ చేస్తే దానికి ఎక్స్ట్రా పే చేయాలి, 100 days కన్నా షూటింగ్ తర్వాత ఎక్స్ట్రా పే చేయాలని చెప్పి డిమాండ్ అంట చేసిందంట అండి. ఇది సందీప్ రెడ్డి వంగకి ఎక్కడో కాలిందండి డిమాండ్. దీపికా పడుకొని పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఒక పెద్ద యాక్టర్ అండి. ఆమె క్యారెక్టర్ ఉంటే పక్కా మూవీ అనేది కోట్లకు వెళ్తుంది. మీకు తెలిసిందే, ప్రతి ఒక్క మూవీ బాలీవుడ్లో పక్క దీపికా పడుకొని ఉంటుంది. ప్లస్ ఆమె బోల్డ్ క్యారెక్టర్స్ కూడా అట్లాగే చేస్తుంది. అది సపరేట్ పాయింట్ ఆఫ్ వ్యూ అండి. కానీ కొంచెం కాంట్రవర్సీ వచ్చింది ఏంటంటే, దీపికా పడుకొని ఫ్యాన్స్ ద్వారా ట్వీట్ చేయించింది అని సందీప్ రెడ్డి వంగ అనుకుంటున్నారు. అయితే దీపికా పడుకొని ఏమని చెప్పిందంటే, బోల్డ్ క్యారెక్టర్స్ చాలా ఉన్నాయి మూవీలో, అందుకే నేను ఒప్పుకోలేదని చెప్పి ఇవన్నీ కాంట్రవర్సీ తీసుకొస్తుందని చెప్పి ఒక చిన్న ట్వీట్ అయితే చేసినారు. ఇక దీనికి సందీప్ రెడ్డి వంగ చెప్పిన ట్వీట్ ఇదే అండి. ఇంత అడిగింది రెమ్యూనరేషన్, ఇన్ని రోజులకి ఇంత చేస్తే లేదా ఇంత పర్సెంట్ అడిగిందని చెప్పి సందీప్ రెడ్డి వంగ దీనికి డైరెక్ట్ షార్ట్ ఇచ్చిండు. దీపికా పడుకొని మెన్షన్ చేయకుండా ఒక హిందీలో ఒక డైలాగ్ చెప్పేసి ఇచ్చేసిండండి షార్ట్ డైరెక్ట్. ఇక ఫ్యాన్స్ ప్రకారంగా చూస్తే దీపికా పడుకోనికి మీకు తెలిసిందే, రీసెంట్గా కూతురు పుట్టిందని చెప్పి ఆ కూతుర్ని చూసుకోవాలి, దానికోసమే డైలీ 6 hours కన్నా ఎక్కువ వర్క్ చేయలేను అని చెప్పింది. దాంట్లో న్యాయమే కదా, దాంట్లో తప్పేముందని చెప్పి ఫ్యాన్స్ కూడా అంటున్నారు. ఇక ఇది ఏడ వరకు వెళ్తా డిస్కషన్ తెలియదు, కానీ ఫైనల్గా ట్వీట్ అయితే ఆపేసి ఫైనల్ చేసేసినారు. మనకి స్పిరిట్లో యానిమల్లో సెకండ్ హీరోయిన్గా చేసిన ఆమె పేరు నాకు గుర్తు రావట్లేదు కరెక్ట్ టైంలో, ఆమెని ఫైనల్ చేసినారని చెప్పి అనౌన్స్ చేసేసినారు. ఇక చూద్దాం ఈ కాంట్రవర్సీ సెట్ అయిపోద్దా, లేదంటే ఇద్దరు మధ్యలో మళ్ళీ క్లాషెస్ ఏమైనా వస్తాయంటే ఫ్యూచర్లో పక్కా కలిసి చేయాల్సిందే అంటే ప్రతి ఒక్క యాక్టర్ ప్రతి ఒక్క డైరెక్టర్తో కలిసి చేయాల్సిందే. దానికోసం ముందే కొంచెం బాండింగ్ అనేది వాళ్ళు ప్రిపేర్ చేసుకుంటారు. ఇది ఎందుకో రాంగ్ వే, ఇద్దరి మధ్యలో రాంగ్ వే అనేది వచ్చేసింది అంతేగాని మేబీ చెప్పలేము. సందీప్ రెడ్డి వంగ పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉందా, దీపికా పడుకొని పాయింట్ ఆఫ్ వ్యూ కరెక్ట్ ఉందా, అంటే ఫ్యాన్స్ ఇట్లా రేజ్ చేసినారా ఇష్యూని అని చెప్పి మనకు క్లారిటీగా ఏమీ తెలియదండి. ఇక చూద్దాం ఫర్దర్గా వాళ్ళు ఏమన్నా మళ్ళీ ట్వీట్ చేస్తారా అంటే ఆ ట్వీట్ కూడా నేను పక్క మన ఛానల్లో అప్లోడ్ చేస్తాను. ఇక ఇలాంటి మరిన్ని వీడియోస్ మన ఛానల్ తరఫు నుంచి మీకు రావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను ఎట్లా వీడియోస్ పెట్టగానే మీకు ఇట్లా నోటిఫికేషన్ వస్తాయండి. దట్స్ ఇట్ అండి ఈ రోజుకి.